ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యత్రాః స్థిరైరङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ఓం శాంతి 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 207వ పేజీ 37వ కారిక గ్రహణాజ్జాగరితవత్ గ్రహణాజ్జాగరితవత్ తద్ధేతు స్వప్నయిష్యతే తద్ధేతుత్వాత్ తస్యైవ తుత్వాత్తు తస్యైవ సజ్జాగరితమిష్యతే జాగ్రత్త ప్రపంచ మనకు నిజంగా సృష్టి చేయబడినది అనే ఆలోచన బాగా నాటుకొని ఉన్నది మన మనస్సులో. జాగ్రత్త అంటే మనం మెలకువతో ఉన్నప్పుడు చూసేటటువంటి ఈ ప్రపంచాన్ని జాగ్రత్త ప్రపంచం అంటారు. మనం మెలకువతో ఉన్నప్పుడు ఏ ప్రపంచాన్ని అయితే మనం చూస్తామో ఆ ప్రపంచం అంటే మన ముందు కనపడే ప్రపంచం, దీన్ని జాగ్రత్త ప్రపంచం అంటారు. ఇది ఉత్పత్తి చేయబడినది అనేటటువంటి ఆలోచన ఎవరి చేత చేయబడింది? ఆ దేవుడి చేత చేయబడింది. ఎందుకు చేశాడు ఆ దేవుడు అంటే, మనం పుణ్యపాప కర్మలు చేశాం, అవి అనుభవించడం కోసం ఆయన ఈ సృష్టి చేశాడు అనేటువంటిది బాగా దృఢంగా అందరి మనసుల్లో నాటుకొని ఉన్నది. ఇటువంటి ఆలోచనని శాస్త్రం చెప్తున్నది. ఇది కొంతవరకే శాస్త్రం చేత చెప్పబడింది. దేవుడు సృష్టి చేశాడు, జీవులందరినీ పుట్టించాడు, వాళ్ళ కర్మలు అనుభవించడం కోసం అని శాస్త్రంలోనే చెప్పబడింది. మనం అనుకోవడం కాదు, శాస్త్రంలోనే చెప్పబడింది. మనం అనుకుంటున్నాం అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. ఇద్దరం కలిసే తప్పు చేస్తున్నాం, శాస్త్రం మనం. శాస్త్రం ఏం చేస్తుంది? ఆ దోషభూయిష్టమైనటువంటి ఆలోచన అంటే ఆ తప్పు ఆలోచనను శాస్త్రం సరిచేస్తుంది. కొంతకాలం తర్వాత, మనం ఎదిగిన తర్వాత అది సరి చేసినప్పుడు మనం అది ట్రీట్మెంట్ అన్నమాట మనకు. నువ్వు ఆలోచన ఇది సరి అయినది కాదు, నేను అంతకుముందు చెప్పాను కానీ అది నిజం కాదు అని తెలుసుకో అంటుంది శాస్త్రం. మనం ఏం చేస్తామంటే అది శాస్త్రం చెప్పింది కదా అని చెప్పి దాన్నే పట్టుకుంటాం. కానీ మళ్ళీ తర్వాత శాస్త్రం మనల్ని సరిచేస్తుంది. మనం ఎదిగినప్పుడు పిల్లలుగా మనస్సులో కొంచెం ఎదుగుదల వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత మనల్ని సరిచేస్తుంది శాస్త్రం. అది సరిచేసేటప్పుడు మనం సరి చెయ్యబడటానికి సిద్ధంగా ఉండం. అది వచ్చింది ప్రాబ్లం. ఆ శాస్త్రం మొదట ఏదైతే చెప్పిందో అదే మనసులో పెట్టుకుని ఉంటాం. కానీ ఇంక తర్వాత శాస్త్రం చెప్పిన దాన్ని వినడానికి మరి ఎందుకని మనకు మనసు రాదో ఆ భగవంతుడికే తెలియాలి. కనుక అటువంటి తప్పు ఆలోచన అంటే మన గురించి, ఈ సృష్టి గురించి ఉన్నటువంటి ఆలోచనని శాస్త్రం మాత సరిచేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. గౌడపాదాచార్యుల వారు చెప్పేది ఏమిటి? ఇప్పుడు శాస్త్రంలో ముందు చెప్పబడినటువంటి ఈ సృష్టి, ఈ దేవుడు, ఈ పూజలు, ఈ యొక్క జీవుడు, ఈ కర్మలు ఇవన్నీ కూడా నేను చెప్పినవి అధ్యారోపము అని చెప్పింది సృష్టి. ఈ సృష్టి అంతా కూడా అధ్యారోపణ చేశాను, కల్పించాను. మీరందరూ ఎదగడం కోసం నేను కల్పించాను
కొంతకాలం కల్పించిన తర్వాత దాన్ని మళ్ళీ నేను అపవాదం చేస్తాను. సృష్టి లేదు, ఈ భగవంతుడు ఈ సృష్టి చెయ్యడం అనేది లేదు, ఇది అనుభవానికి ఉన్నప్పటికీ కూడా ఇది మాయ వల్ల కల్పించబడింది అని నేను చెప్తున్నాను, మీరు వినండి అని శాస్త్రం చెప్తున్నది. కనుక శాస్త్రం మాట చెప్పేటప్పుడు ఎలా అవుతుంది, ఎందుకు అవుతుందని అడగకూడదు. మనం ముందు చెప్పినప్పుడు తలకాయ ఆడించామా లేదా? దేవుడు సృష్టి చేశాడు, అవును శాస్త్రం చెప్పింది. మనందరం కర్మలు అనుభవిస్తున్నాం, శాస్త్రం చెప్పింది అవును అన్నామా లేదా? అప్పుడు అదేవిధంగా ఇప్పుడు శాస్త్రం చెప్పేదాన్ని కూడా అవును అవును అనాలి. అక్కడ అవును అన్నాం, ఇక్కడ అవును అనడం లేదు. ఎందుకంటే తెలుసా, అక్కడ చెప్పింది వేద పూర్వంలో చెప్పింది నమ్మకం, వేద అంతంలో చెప్పేది ఇప్పుడు మీరు వింటున్నది జ్ఞానం. నమ్మకం కలగడం ఈజీ, జ్ఞానం కలగడం కష్టం. ఈ పాయింట్ నేను ఎప్పుడు ఏ క్లాస్లో చెప్పాలా, ఇంతవరకు ఇక్కడే చెప్పాను. ఇప్పుడు ఏమో చెప్పంగా పాఠాలు చెప్పంగా అనుభవం వస్తున్నది అనుకుంటానని. ఓకే, ఆ మొదట చెప్పినటువంటి భగవంతుడు ఉన్నాడు, సృష్టి చేశాడు జీవులను, వీళ్ళకి కర్మలున్నాయి, వీళ్ళు అనుభవించడానికి ఇదంతా జరుగుతున్నది అనేటటువంటిది కర్మకాండలో వేదపూర్వంలో చెప్పబడింది, నమ్మాం, అది నమ్మకం. కానీ ఇక్కడ వేద అంతంలో ఈ సృష్టి అనేది నిజంగా జరగలేదు, ఈశ్వరుడు అనేటువంటిది బ్రహ్మం మీద కల్పింపబడింది, ఈ నామరూపాల జగత్తు కూడా బ్రహ్మము మీద కల్పింపబడినది, జీవుడనేవాడే లేడు, పరమాత్ముడే జీవరూపంగా మనకు వ్యక్తమవుతున్నాడు అని చెప్తున్నప్పుడు ఇది నమ్మకం కాదు, ఇది జ్ఞానం. అందుకనే నమ్మకం అనేది చాలా తేలిక, జ్ఞానం అనేది చాలా కష్టం. అందుకని కర్మకాండ పూజలు పునస్కారాలు ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కర్మకాండ కూడా చాలా పెద్దది, ఎంతో విస్తారం అది. జ్ఞానకాండం చాలా చిన్నది, ఎందుకంటే సత్యం ఒక్కటే కదా, ఎన్నో అక్కర్లేదు, దానికి విషయం ఒక్కటే. జ్ఞానం అనేటువంటిది కష్టం, నమ్మకం అనేది తేలిక. అందుకనే ఇంగ్లీష్లో రిలీజియన్ అంటారు దాన్ని, నమ్మకం అనేదాన్ని రిలీజియన్ అంటారు, జ్ఞానం అనేదాన్ని అక్కడ వాళ్ళు ఫిలాసఫీ అంటారు. తత్వం, తత్వాన్ని తెలుసుకోవడం కష్టం, నమ్మకం తేలిక, తత్వాన్ని తెలుసుకోవడం జ్ఞానం కష్టం. నమ్మకానికి మనస్సు చాలు, మనస్సు నమ్మింది, బుద్ధి నమ్మదు. బుద్ధి తెలుసుకునేది. అంతఃకరణంలో చూడండి, రిలీజియన్, ఫిలాసఫీ, నమ్మకం, మతం అనేటువంటిది నమ్మకం. అందుకని మతం అన్నారు, చూసారా, మనులో నుంచి వచ్చింది అది ధాతు. మతం అంటే నా మతం, నేను నమ్మాను, నా విశ్వాసం అంటాం. మతం అది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానం అనేటువంటిది ఈ సత్యం అనేటటువంటి తత్వం చూసారా, ఆత్మతత్వం, ఇది బ్రహ్మము మీద ఆధారపడి ఉన్నది కనుక మతం మీద ఆధారపడి లేదు. జ్ఞానం స్వరూపం కనుక బుద్ధి మీద ఆధారపడి ఉంది, బుద్ధిలో గ్రహించవలసిన విషయం ఇది. అందుకని బుద్ధి ద్వారా తెలుసుకోవాలి. రిలీజియన్ అంటే మనస్సు, జ్ఞానం అంటే బుద్ధి. ఇది కూడా మొదటిసారి చెప్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు చెప్పలే నా టీచింగ్ సర్వీస్లో, ఇది మొదటిసారి చెప్తున్నా. మతం అనేటువంటిది మనస్సు మీద ఆధారపడి ఉంది, విశ్వాసం మీద ఆధారపడి ఉంది. వేదాంతము తత్వం అనేటువంటిది బుద్ధి మీద ఆధారపడి ఉన్నది. జ్ఞానం కనుక అది విశ్వాసం కాదు, జ్ఞానం, తెలుసుకోవలసిన విషయం, బుద్ధి మీద ఆధారపడి ఉంది కనుక మనస్సు, బుద్ధి, రిలీజియన్, ఫిలాసఫీ, మతము, వేదాంతం, తత్వం. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది, మనం వినేదేమిటి, అటుపక్క విశ్వాసం, లెఫ్ట్ సైడ్లో విశ్వాసం, రైట్ సైడ్లో జ్ఞానం, అక్కడ మనస్సు, ఇక్కడ బుద్ధి. ఈ బుద్ధి పనిచేయాలంటే అక్కడ ఆ మనస్సు కావాలి, ఆ ఏకాగ్రత కావాలి, ఆ రూపము కావాలి మనిషికి. అది కొంతకాలం అయిన తర్వాత ఇది కావాలి, అది లేకుండా ఇది రాదు,
ఇది లేకుండా అది పరిపూర్ణం కాదు. అది ఇది అంటే ఏమిటి? లెఫ్ట్ సైడ్ కర్మకాండ, పూజ ఉపాసన లేకుండా జ్ఞానం రాదు. ఈ జ్ఞానం అనేది బుద్ధిలో జ్ఞానం రాకపోతే ఆ కర్మకాండ, ఆ మతము, ఆ విశ్వాసం అవన్నీ కూడా అపరిపూర్ణం అన్నారు. ఎంత చక్కగా ఉంది చూసారా విషయం. ఎంత తెలుసుకోవాలి, ఎంత ఆనందంగా ఉంది ఇలా తెలుసుకుంటే చూసారా. కనుక బుద్ధిలో జ్ఞానం వస్తే ఆనందం వస్తుంది. విశ్వాసం వల్ల ఆనందం తాత్కాలికమే, కానీ బుద్ధిలో వచ్చే ఆనందం శాశ్వతం. జ్ఞానం అనేది మరుగుపడదు. విశ్వాసాలు మారచ్చు, నమ్మకాలు మారచ్చు, జ్ఞానం మారదు. అర్థమైందా? ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. విశ్వాసాలు మారవచ్చు, కానీ జ్ఞానం మారదు. మనసు మారవచ్చు, అందుకనే కదా దేవుణ్ణి మారుస్తున్నారు. చూసారా, దేవుణ్ణి మారుస్తున్నారు చూసారా. ఎందుకంటే మతం కనుక, విశ్వాసం కనుక మార్చవచ్చు. ఎందుకంటే మనసు మారుతూ ఉంటుంది కదా, అక్కడ సహజం. మనసు మారుతూ ఉంటుంది కనుక మనస్సు నమ్మినటువంటి విషయాలు కూడా మారుతూ ఉంటాయి. కానీ బుద్ధి ఒకసారి ఒక విషయాన్ని, జ్ఞానాన్ని పొందింది, తెలుసుకున్నది అంటే అది మారదు. ఈ పుష్పము తెలుపు అని బుద్ధికి తెలుసు. అప్పుడప్పుడు పచ్చగా చూస్తుందా ఈ పుష్పాన్ని బుద్ధి? ఈ జ్ఞానం మారుతుందా? మారదు. చూసారా. కానీ అక్కడ రూపాలు మారచ్చు. ఆ ఫోటో తీసి ఇంకొక ఫోటో పెడతాం, మారుతాయి. ఇది మారదు. ఇది జ్ఞానం, ఇది బుద్ధిలో వచ్చినటువంటి జ్ఞానం. కనుక గౌడపాదాచార్యులు వారు ఏం చెప్తున్నారు? అధ్యారోపణ చేయబడినటువంటిది మొదట అది నమ్మకం, విశ్వాసం నీలో పెంచడానికి కోసం, నిన్ను తయారు చేయడం కోసం చెప్పబడింది. ఇప్పుడు చెప్పేటటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది, జ్ఞానానికి సంబంధించినటువంటిది. కనుక నువ్వు జ్ఞానాన్ని పొందాలి. కనుక ఈ జగత్ అనేది నిజంగా సృష్టి జరగలేదు అని తిరగడం నీకు స్వప్నం ఉదాహరణగా చెప్తున్నాను. స్వప్నం ఎలాగైతే సత్యం కాదో, స్వప్నం అనుభవానికి ఉన్నది నిజంగా లేదు అని మనందరికీ తెలుసు. దానికి ఎంతో కష్టపడక్కర్లేదు. మనకు తెలిసిన విషయాన్ని చెప్తూ మనకు తెలియని విషయానికి తీసుకువెళుతున్నారు గౌడపాదాచార్యులు వారు. స్వప్నం ఏమొస్తున్నది, ఎలాంటివి వస్తున్నాయి అంటే, నువ్వు జాగ్రత్తలో చూసినవి, మెలకువతో ఉన్నప్పుడు చూసినవే అక్కడ చూస్తున్నావు. కలలో కూడా మెలకువతో ఉన్నప్పుడు ఏమి చూసావో అక్కడ అవే చూస్తున్నావు. కనుక చాలా వరకు అన్నీ చూడకపోవచ్చు, చాలా వరకు అవే చూస్తున్నాం కదా. కనుక కారణం అని అన్నాం తాత్కాలికంగా. ఈ మెలకువ జాగ్రత్త ప్రపంచమే ఆ స్వప్నానికి కారణం అన్నాం. స్వప్నం కార్యంగా చెప్పి కార్యకారణ సంబంధం ఉన్నట్లుగా అన్నాం. కానీ ఎందుకనంటే ఇక్కడ చూసిన పదార్థాలే అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ఈ మల్లెపూలు చూసాం, రాత్రి మల్లెపూలు కల్లోకి వస్తాయి. ఎందుకంటే మనస్సులో ఆ వాసన, పూల వాసన కూడా, పూల వాసన, మల్లెపూ వాసన, మల్లెపూ అనే ఆలోచన అక్కడ రిజిస్టర్ అయిపోయింది, ఎంట్రీ అయిందనమాట. ఆ ఎంట్రీ అయినది ఏమవుతుందంటే మళ్ళీ కాసేపు చూద్దాం అనిపిస్తుంది. దానికి ఊరికే ఉండడం ఇష్టం లేదు ఆ మనస్సుకి. అందుకని తాను అనుభవించిన విషయాలని మళ్ళీ బయటికి తెచ్చుకొని, ఆ ఎట్లాగైతే ఆవు తిన్నటువంటి గడ్డిని మళ్ళీ నోట్లోకి తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ జ్యూస్ కోసం అనమాట, ఆ నెమరు వేస్తుంది. మన మనస్సు కూడా అంతే. నిద్రలో ఆ కలలో అనుభవించినవన్నీ నెమరు వేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ భయపడ్డాడు, అక్కడ భయపడతాడు. ఇక్కడ నవ్వాడు, అక్కడ నవ్వుతాడు. అందుకే కొంతమంది కలలో చూసారా నడుస్తారు కూడా వాళ్ళు. సోమ్నాంబులిజం అంటారు, నిద్రలో నడవడం. నేనా నడిచానా అంటాడు, వాడికే తెలియదు నడుస్తున్నట్లు. కనుక కార్యకారణ సంబంధం చెప్పాం. ఇంకొక చివరిలో ఒక పాయింట్ చెప్పాను పోయిన వారం. ఏం చెప్పాను? కలలో చూసినవి అసత్ పదార్థములు
అంటే అభావం, నిజంగా లేవు. నిజంగా లేవు. నిజంగా లేవు, కనపడినవి అంటే దాని కారణం ఏమై ఉండాలి? జాగ్రత్త మెలకు అనేటువంటిది కారణం అన్నాం, కళ అనేటువంటిది కార్యం అన్నాం. అసత్తైనటువంటి నిజం కానటువంటి కార్యమైనటువంటి స్వప్నం దాని కారణము సత్యమైతే అది సత్యమై ఉండాలి కదా, అవునా? ఇప్పుడు కళ అబద్ధం కనుక, కార్యం అసత్యం కనుక దాని కారణమైనటువంటి మెలకువ జాగ్రత్త ప్రపంచం కూడా అసత్యమయ్యే ఉండాలి. ఈ పాయింట్ కూడా ఎప్పుడు చెప్పలా నేను ఇంతవరకు. అర్థమైందా? కార్యం కారణగుణా కార్యానువర్తంతే, అవునా? ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం, మెలకువ ప్రపంచం అనేటువంటిది నిజం కాదు అని నిరూపించాలి మనం. ఇది కనపడుతున్నదే కానీ అనుభవానికి నిజంగా లేదని నిరూపించాలి. దాని కొరకు ఏం చెప్తున్నామంటే కారణగుణా కార్యే అనువర్తంతే అంటే కారణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి పోలికలు పిల్లలకు వస్తాయా లేదా? అదే ముక్కు, అవే కళ్ళు, ఎలా నడుస్తారు అమ్మ ఎట్లా నడుస్తుందో అట్లాగే నడుస్తుంది కూతురు కూడా కరెక్ట్గా. ఏంటంటే కారణగుణా కార్యే అనువర్తంతే అన్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కళ అనేటువంటిది కార్యం అనుకుందాం. ఎందుకంటే మెలకువ నుంచే కదా అన్నీ పుట్టినాయి, ఇక్కడ చూసినవే కదా అక్కడ పుట్టినాయి కనుక అది కారణం ఏమంటే అవి నిజం కాదు కనుక దాని కారణమైనటువంటి ఈ మెలకువ జాగ్రత్త ప్రపంచం కూడా నిజం అయి ఉండదు. ఇది లాజిక్ అన్నమాట. నిజం అయి ఉండదు. ఎందుకంటే ఇది నిజం అయి ఉంటే కళ కూడా నిజమై ఉండాలి కదా. కళలో చూసినవన్నీ కూడా మెలకువ వల్ల చూసినవే కదా, మెలకువతో చూసినప్పుడునే కదా అవన్నీ చూశాను అక్కడ కూడా. మరి అక్కడ ఏమి నిజంగా లేవే వస్తువులు అంటే ఇక్కడ కూడా నిజం అయి ఉండదు. ఇది ఒక అనుమానం అన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. అది ఈ 37వ శ్లోకంలో చెప్పింది. గ్రహణ జాగరితత్ తద్ధేతు స్వప్న ఇష్యతే. జాగరిత హేతు. స్వప్నం అంటే ఏమిటి? స్వప్న ఇష్యతే అన్నాడు. స్వప్నం అంటే ఏమిటి అంటే ఏం లేదు, జాగరితవత గ్రహణాత్ తద్ధేతు. ఇది తద్ధేతు అంటే కారణం. ఆ జాగ్రత్త ప్రపంచం కారణమైనది, దాని యొక్క కార్యమైనటువంటిది, దాని నుంచి గ్రహింపబడినది ఈ యొక్క స్వప్నం అన్నారు. జాగరితం సత్, రెండో లైన్లో ఎలా తీసుకోవాలంటే తస్య ఏవ జాగరితం తద్హేతుత్వాత్ సత్ ఇష్యతే. జాగరితం అంటే ఈ మెలకు ఉన్నటువంటి, ఇష్యతే అంటే భావించబడుతున్నది అని అర్థం. ఈ యొక్క కలగనే వాడికి తస్య ఏవ అంటే ఈ కంటున్నటువంటి వానికి, ఈ కలగనుంటున్నటువంటి వానికి ఏమిటి? జాగరితం తద్ధేతు ఇష్యతే. ఈ యొక్క మెలకు అనేటువంటిది కారణమని తెలుస్తున్నది. హేతు అంటే కారణం, తద్ధేతు. ఈ కలగనే వాడికి ఏమి తెలుస్తున్నది? ఈ యొక్క మెలకువతో ఉన్నటువంటివన్నీ కూడా కారణమని తెలుస్తున్నది కదా. కానీ ఈ కార్యకారణం కూడా నిజం కాదు అని చెప్తున్నారు తర్వాత. మరి కార్యకారణం అన్నావు ఎందుకయ్యా అంటే అది ఊరికే ఈ చూసినవే అక్కడ చూస్తున్నావు కాబట్టి కార్యకారణంలాగా చెప్పాను, నిజంగా కార్యము కారణ సంబంధమే లేదు వాటికి అని చెప్తున్నారు తర్వాత శ్లోకాల్లో. కారికల్లో చదువుతాం. 38వ కారిక. ఉత్పాదస్య ప్రసిద్ధత్వాత్ అజం సర్వముదాహృతం
న చ భూతాదభూతస్య సంభవోస్తి కథంచన. మొదటి లైన్లో కరెక్షన్. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్. ఉత్పాదస్య ఉండాలి, స్య మిస్ అయింది, ఉత్పాదయా అని ఉన్నది. ఉత్పాదస్యాప్రసిద్ధస్య యా అక్కర్లేదు, అయా ఉత్పాదస్యాప్ర అని రాయాలి. ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్. ఇది చాలా ముఖ్యమైన కారిక. చూడండి, అజం సర్వం ఉదాహృతం. ఉదాహృతం అంటే చెప్పబడింది. ఏమిటి? సర్వం అజం. అజం అంటే బ్రహ్మ, నిర్గుణం బ్రహ్మ. ఈ సర్వం బ్రహ్మం అనే చెప్పబడింది. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాం కదా. ఉన్నది ఒక్కటే బ్రహ్మ, పరం బ్రహ్మ. అజం సర్వం ఉదాహృతం. ఎందుకని? ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్. ఉత్పాదస్య అంటే ఈ పుట్టడం అనేటువంటిది, ఉత్పాదనం అంటే ఉత్పత్తి, పుట్టుక. ఈ కార్యకారణ లక్షణం. ఇది కారణం, స్వప్నానికి కార్యంకి ఇది కారణం. ఈ పుట్టడం అనేది ఉండి చూసారా, అసలు ఇది సత్యం కాదు అంటున్నారు. ఉత్పాదస్య కార్యకారణ లక్షణస్య, ఉత్పాదస్య అప్రసిద్ధత్వాత్. అప్రసిద్ధం అంటే అయుక్తత్వాత్, యుక్తి కాదు, ఇల్లాజికల్ అంటారు. అయుక్తత్వాత్, అప్రసిద్ధత్వాత్, అయుక్తత్వాత్. అది సరి అయినది కాదు. ఆ ఆలోచన మనం చేసేది సరి అయినది కాదు, యుక్తియుక్తమైనటువంటిది కాదు అని అర్థం. అప్రసిద్ధత్వాత్ సర్వం ఉదాహృతం చెప్పబడినది. ఏమని? అజం అని. బ్రహ్మైవ పురస్తాద్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అని చెప్పబడింది. సర్వం బ్రహ్మం అని చెప్పబడింది. కనుక అంతా బ్రహ్మమే అని తెలుసుకో. బ్రహ్మైవ సర్వం ఇదం, బ్రహ్మైవేదం సర్వమిదం చిన్మాత్ర విస్తారితం అని. లోపల బ్రహ్మమే, బయట బ్రహ్మమే, పైన బ్రహ్మమే, క్రింద బ్రహ్మమే, కుడివైపు ఎడంవైపు వెనక ముందు అంతా బ్రహ్మమే అన్నారు. సర్వం బ్రహ్మమయం. సర్వం బ్రహ్మమయం అంటే అన్ని దిక్కులు, 8 దిక్కులు ఉన్నాయి. 8 ఏమిటండి? 4 కదా అనకండి. ఈశాన్యం, నైరుతి ఇవన్నీ ఉన్నాయి కదా. మొత్తం 8, పైన క్రింద మొత్తం 10 దిక్కులు. ఊర్ధ్వం అధః, అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః. కనుక బ్రహ్మమే సర్వం. ఎటువంటి బ్రహ్మం? అజం అన్నారు. పుట్టుకనేటువంటిది లేనటువంటిది, దాని నుంచి ఏమీ పుట్టవు, బ్రహ్మ నుండి. అజం, పుట్టుక లేనటువంటి. ఎందుకని అంటే అభూతస్య సంభవః. భూతాత్ అభూతస్య సంభవః కథంచన న అస్తి. భూతాత్ అంటే బ్రహ్మ నుంచి అని అర్థం. అంటే ఉన్నటువంటి. భూతాత్ అంటే భూత ప్రేత పిశాచాలు అనుకోకూడదు. భూతాత్ అంటే భూ అంటే ఉండడం, భూ అంటే ఉండుట అని అర్థం. భూతాత్ ఉన్నటువంటి. ఉన్నటువంటి పదార్థం ఒక్కటే ప్రపంచంలో, బ్రహ్మం. అందుకని భూతాత్ అని అర్థం. బ్రహ్మము నుండి, బ్రహ్మణః అని అర్థం. భూతాత్ అభూతస్య సంభవః. లేనటువంటి దాని పుట్టుక. ఉన్నదాని నుంచి లేనటువంటిది పుడుతుందా? ఉన్నదాని నుంచి పుట్టేది కూడా ఉండాలి, అవునా? ఉన్నది ఒకటి, దాని నుంచి మరొకటి పుట్టింది అంటే అది ఉండాలి, ఇది ఉండాలి. ఉన్నదాని నుంచి లేనిది పుడుతుందా? పుట్టదు కదా. ఉన్నదాని నుంచి లేనిది పుట్టదండి.
పుట్టింది లేకపోవడం ఉండదు, ఉంటే పుట్టి ఉండాలి, పుట్టి ఉంటే ఉండాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంచండి. ఇది బ్రహ్మాని గురించి. ఇందాక కళ అనే జాగ్రత్త ఏం చెప్పాను? లేని కళ ఉన్నదాని నుంచి పుడుతుందా? లేని కళ ఉన్నదాని నుంచి లేనిది పుడుతుందా? ఉన్నదాని నుంచి లేనిది పుడుతుందా? లేనిది ఏమిటి అక్కడ? కళ. కళ లేదు. కళ కానిది నిజమైనది, ఏదో పాట కూడా ఉంది కదా, కళ కాదు నిజం అన్నాడు. అంటే నిజం కానటువంటిది ఉన్నదాని నుంచి పుడుతుందా అన్నాడు. పుట్టదు. కనుక కళ పుట్టిందా పుట్టలేదా? పుట్టింది, పుట్టలేదు. కనుక ఉన్నదాని నుంచి లేనిది పుట్టదు. కళ ఉన్నట్లుగా కనపడింది కనుక ఈ జాగ్రత్త అవస్థ నిజంగా లేదు. ఎందుకని? ఇది ఉన్నదైతే అది నిజమై ఉండాలి. అది నిజం కాదు కనుక ఇది నిజం కాదు. మరి ఇప్పుడు దాష్టాంతానికి ఏమొచ్చాం? చాలా కష్టంగా ఉంది ఈ పాయింట్, నాకే కష్టంగా ఉంది. మీకు ఎలా అర్థమవుతుందా అని ఆలోచిస్తున్నా నేను. ఇప్పుడు బ్రహ్మం అనేటువంటిది ఉన్నదైతే నిజంగా ఉన్నది కనుక బ్రహ్మం ఉన్నది. ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం నిజం కాదంటున్నది శాస్త్రం. నిజం కాదు కనుక ఉన్నదాని నుంచి లేనిది పుట్టదు. ఉన్నదాని నుంచి లేనిది పుట్టదు. అక్కడ కళ పుట్టింది కాబట్టి జాగ్రత్త ప్రపంచం లేదు. అక్కడ కళ పుట్టింది కాబట్టి, కళ ఉన్నదా లేదా? ఉన్నది. కళ వచ్చింది కాబట్టి అది నిజం కాదు కనుక దానికి కారణమైనటువంటి జాగ్రత్త ప్రపంచం నిజం కాదు. అవునా? మరి ఇప్పుడు ఉన్నదాని నుంచి లేనిది ఎట్లా వస్తుంది అని అంటే, బ్రహ్మం అనేటువంటిదే ఉన్నది. అసలు జగత్ అనేది నిజంగా లేదు కనుక అది నిజంగా పుట్టలేదు. ఉన్నటువంటి బ్రహ్మం నుంచి లేని ప్రపంచం ఎట్లా పుడుతుంది నాయన అన్నాడు. ఏమండి, ఉన్నది కదండి, లేదు లేదని చెప్పి 10 సార్లు చెప్పకండి మాకు. ఉన్నది కదా అని అంటారు. అంటే అనుభవానికి ఉన్నది నాయన, వాస్తవంగా లేదు అని తెలుసుకో అంటున్నారు. అది భూతాత్ అభూతస్య సంభవ అంటే ఉన్నటువంటి బ్రహ్మ నుంచి. ఇక్కడ 3 విషయాలు చెప్పాను అంతకుముందు, గుర్తున్నాయా? ఈ కుండ ఉన్నటువంటి కుండని మట్టిలో ఉన్నటువంటిదా పుట్టిందా, లేనటువంటి కుండ పుట్టిందా? దీనికి 4 మెట్లు చెప్తాను ఉండండి. ఆ 4 మెట్లు చెప్తే మీకు బాగా అర్థమవుతాయి. దీని యొక్క లేని వస్తువు, ఇప్పుడు కుండ పుట్టడానికి ముందు ఉన్నదా లేదా? ఉన్న కుండ పుట్టిందా, లేని కుండ పుట్టిందా? ఉన్న కుండ పుట్టాల్సిన పని లేదు, లేని కుండ పుట్టదు. అసలు ఇది ఏమన్నా అర్థమయ్యేదేనా అంట? అర్థమవుతుంది చూడండి. ఉన్న కుండ పుట్టింది అంటే సజాతివాదం అన్నాం, లేని కుండ పుట్టింది అంటే అజాతివాదం అన్నాం, సత్కార్యవాదం అసత్కార్యవాదం అన్నాం. కనుక ఏమండి, మట్టిలో ముందే కుండ ఉన్నది, కుండ ఉన్నది కనుక ఉన్నది కాబట్టే వచ్చింది బయటికి అన్నాడు. అయ్యా, కుండ ఉంటే మళ్ళీ కుండ రావడం ఎందుకు అన్నాం మనం. ఇంకొకటి ఏమన్నాడు, అందుకే నేను చెప్పింది కరెక్ట్, అసలు లేదు కుండ, అందుకే నేను తయారు చేశాను అన్నాడు. మట్టిలో కుండ లేదు, లేదు కనుకనే కదా నేను తయారు చేశాను క్రొత్తగా అన్నాడు. అప్పుడు మనం ఏమన్నాం, అయ్యా లేని కుండ ఎట్లా వస్తుంది అయ్యా అన్నాం. ఉన్న కుండ వచ్చింది అన్న సాంఖ్యుణ్ణి తీసిపారేశాం, లేని కుండే వచ్చిందన్నటువంటి నైయాయికుణ్ణి తీసిపారేశాం. మరి ఇంకేమిటయ్యా అన్నా, కుండ పుట్టలేదన్నాం మనం. వాడు కుండ పుట్టిందన్నాడు. ఈ కుండ ఉదాహరణ ఎందుకు తీసుకున్నానంటే, ఈ ప్రపంచం పుట్టిందంటున్నారు కదా, నిజంగా ఉన్న ప్రపంచం పుట్టిందా, లేని ప్రపంచం పుట్టిందా? ఈ ప్రపంచం అంతకుముందు ఉన్నది, ఉన్నటువంటి ప్రపంచమే పుట్టింది అంటే ఉన్నటువంటిది ఎందుకు పుట్టాలి? ఉన్నటువంటిది ఎందుకండి మళ్ళీ పుట్టడం? అక్కర్లేదు.
లేదు లేదు, లేనటువంటిదే పుట్టింది అన్నాడు. ఉంటే పుట్టాల్సిన పని లేదు, లేనిదే పుట్టింది అన్నాడు. అప్పుడు మనమేమంటున్నాం? లేనిది ఎక్కడి నుంచి పుడుతుంది? లేనిది పుడుతుందా? పుట్టదు. అందుకనే అప్పుడు నువ్వేమంటావయ్యా అని అడుగుతున్నారు వాళ్ళిద్దరు మనల్ని. ఉన్నది పుట్టలేదన్నావు, లేనిది పుట్టదన్నావు, అప్పుడు నువ్వేమంటావు అన్నాడు. నేనేమంటానంటే అసలు పుట్టుక అనేదే లేదన్నా. పుట్టుక అనేదే నిజంగా లేదు. ఈ ప్రపంచం పుట్టడం అనేది నిజంగా లేదు. ఇంత చక్కగా కనపడుతూ ఉంటే కంటికి, వ్యవహారానికి ప్రయోజనం ఉన్నది, వ్యవహారం ఉన్నది, ఇన్ని ఉన్నప్పుడు ఇది లేదంటావే అన్నారు. అయినప్పటికీ కూడా అది నిజంగా పుట్టలేదు. పుట్టింది అన్నామంటే ఎన్ని ప్రాబ్లమ్స్, సమస్యలు చెప్పాను. ఈశ్వరుడు పుట్టించాడు, ఈ ప్రపంచం ఉన్నది, నేనున్నాను, త్రికోణం అయిపోయింది. త్రికోణం తెలుసు కదా, ఈశ్వరుడు, నేను, అప్పుడు నేను కర్తని, నేను భోక్తని, ఆయన నన్ను రక్షించేవాడు, ఈ ప్రపంచం నన్ను బాధ పెడుతున్నది కనుక ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, సంసార చక్రం ఉంటుంది కనుక నిజంగా పుట్టడం అనేది లేదు అని తెలుసుకో అన్నారు. మరి దీన్ని ఏమంటావు అన్నాడు. అది కనపడుతున్నది, వ్యక్తమవుతున్నది అంతే అన్నాడు. మాయా ప్రకృతి వ్యక్తమవుతున్నది, అసలు ఉన్నది అక్కడ బ్రహ్మమే అన్నాడు. బ్రహ్మ నుంచి నిజంగా ఏమీ పుట్టలేదు, బ్రహ్మంలోకి వెళ్ళడము లేదు, వచ్చినట్లుగా, పుట్టినట్లుగా, కదలినట్లుగా, అన్నీ నట్లుగా పుట్టినట్లుగా అనిపిస్తున్నది, మళ్ళీ అందులో కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నదే కానీ నిజంగా వ్యక్తం అవ్యక్తం, వ్యక్తం అవ్యక్తం. కనుక భూతాత్ అభూతః న సంభవతి కథంచన. అభూతస్య సంభవ అంటే పుట్టుక, లేని దాని పుట్టుక. ఉన్నటువంటి బ్రహ్మము నుంచి లేనటువంటి ప్రపంచం యొక్క పుట్టుక ఎన్నటికీ సాధ్యం కాదు అన్నాడు. ఉన్నటువంటి బ్రహ్మము నుంచి లేనటువంటి ఈ ప్రపంచము ఎన్నటికీ సాధ్యము కాదు. ఇక్కడ ఇలా చెప్పాను, అక్కడ ఎలా చెప్పాను? లేనటువంటి కళ జాగ్రత్త ఉన్నటువంటి ప్రపంచం నుంచి రావడానికి వీల్లేదు. ఇది చాలా మనం మెదడుని బాగా షార్ప్ చేస్తున్నది చూడండి. ఉన్నటువంటి దాని నుంచి లేనిది పుట్టదు. ప్రపంచం లేదు కనుక ఉన్నటువంటి బ్రహ్మం నుంచి లేనటువంటి ప్రపంచం అనే పుట్టుదానికి లేదు. ఇందాకేం చెప్పాను? కళ అనేది లేదు కనుక, అది కళ అనేటువంటిది మెలకువ నుంచి పుట్టింది కనుక ఈ మెలకువ అనేటువంటి ఈ ప్రపంచం అనేటువంటిది లేదు. రెండు విధాలుగా అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఇది లేదు. ఏది? క్లాసు లేదు. క్లాసు వ్యావహారికంగా ఉన్నది. అర్థమైందా? స్వప్నం ప్రాతిభాసికం, మెలకువ వ్యావహారికం, బ్రహ్మము పారమార్థికం. అది తర్వాత ఇంకొక మాట చెప్తాను ఇక్కడ. కళ లేదు కనుక, కళ లేనటువంటి వస్తువు, అది ఒక వస్తువుగా లేదు కళ. జాగ్రత్త ప్రపంచం కనుక నిజమైతే, జాగ్రత్త అంటే మెలకువ ఉన్న వ్యక్తి నిజమైతే, అంటే ఇప్పుడు నేను ఉన్నాను, రాత్రికి నిద్రపోతాను, వేకర్ అంటాం. ఈ వేకర్ అనేవాడు మెలకువ ఉన్నవాడు నిజమైతే, ఈ మెలకువతో ఉన్నటువంటి వ్యక్తి నిద్రపోతూ ఉన్నప్పుడు వీడు నిజమైతే, వీడి నుంచి అసత్యమైనటువంటి కళ ఎట్లా వస్తుంది? ప్రశ్న. ఈ మెలకువ ఉన్నవాడు, ఈ ప్రపంచము, మెలకువతో ఉన్న ఈ ప్రపంచము, ఈ వ్యక్తి నిజమైతే, సత్యమైతే, వీడు నిద్రపోయేటప్పుడు వీడి నుంచి వచ్చినటువంటి కళ ఎట్లా అసత్యం అవుతుంది? కళలో వస్తువులు ఎట్లా అసత్యమవుతాయి? అవి ఎందుకని మనకు ఉండడం లేదు, కనపడటం లేదు నిద్ర లేవగానే? అవి లేదు కనుక, కళలో వస్తువులు, కలకనేవాడు లేడు కనుక, ఆ నిజం కానటువంటిది సత్యమైనటువంటి ఈ మెలకువ పురుషుడి నుంచి రావడానికి వీలు లేదు కనుక, ఈ మెలకువతో ఉన్నవాడు, ఇప్పుడున్నవాడు, ఆ కళలో ఉన్నవాడు ఎంత సత్యమో వీడు అంతే సత్యం. సత్యం కాదు.
అందుకనే దీన్ని స్వప్నం అన్నాం. ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా మరొక స్వప్నం అన్నాం. ఇప్పుడు ఇంతంత వినడానికి కష్టంగా ఎందుకు అనిపిస్తున్నది మనకంటే, ఇప్పుడు నేను కలలో ఉన్నవాడికి, వాడు నిద్రపోతున్నాడు, కలకంటున్నాడు, వాడికి నేను చెప్తాను, నువ్వు కలకంటున్నావు, నువ్వు కలకనేది నిజం కాదు అని చెప్పాను అనుకోండి, వాడికి అందుతుందా, అర్థమవుతుందా? కల కాదు, నిజం కాదని అనుకుంటాడా? ఎందుకని ఆ వ్యక్తిని నేను చెప్పే మాటలు వినడు? వాడు కల కంటున్నాడు, వాడికి కల సత్యం. ఆర్డర్ ఆఫ్ రియాలిటీ, సత్తాభేదం. నేనేమో వ్యావహారికంలో ఉన్నాను, వాడేమో ప్రాతిభాసికంలో ఉన్నాడు, నిద్రావస్థలో ఉన్నాడు. నేనేమో మెలకుతో ఉండి మాట్లాడుతున్నాను. నేను చెప్పే మాటలు వాడికి అందుతాయా, వినపడతాయా? ఒరేయ్ నేను ఇంత చెప్తున్నాను నీకు వినపట్టలేదా అంటే వాడు వింటాడా? నీ మెలకువ నీకు సత్యం, వాడి కల వాడికి సత్యం. అవునా? నీ మెలకువ నీకు సత్యం, వాడి కల వాడికి సత్యం. వాడి కల నీకు సత్యం కాదు, నీ మెలకువ వాడికి సత్యం కాదు, వాడికి తెలియదు. వాడి కల నీకు సత్యం కానట్లే నీ మెలకువ వాడికి సత్యం కాదు. అందుకని వాడికి నువ్వు అర్థం కావు, నువ్వు వాడికి అర్థం కావు. అదేవిధంగా క్లాసులో కూర్చొని వింటున్నాడు శిష్యుడు మాండూక్యోపనిషత్తు. ఎక్కడున్నాడు? కలలో ఉన్నాడు. ఏం కళ? వ్యావహారికమనేటటువంటి కళలో ఉన్నాడు. వ్యావహారిక ప్రపంచం, నేను విశ్వణ్ణి, వ్యావహారికమైనటువంటి ఈ శరీరం, మనస్సు, నామాలు, రూపాలు ఉన్నటువంటి ఈ యొక్క కళలో ఉన్నవాడికి పారమార్థికంలో ఉన్నటువంటి గురువు, పారమార్థిక దృష్ట్యా ఆత్మస్వరూపంగా తురీయ ఆత్మదృష్ట్యా మాట్లాడుతున్నటువంటి గురువు చెప్పేటటువంటిది ఈ కలకంటున్నటువంటి వ్యావహారికం అనే కళలో ఉన్నవాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. ఆ కలగనే వాడికి ఆ కళ నిజం కాదని తెలియాలంటే వాడు ఏం చేయాలి? మేలుకోవాలి. దేనికి మేలుకోవాలి? ఏ అవస్థకి మేలుకోవాలి? వ్యావహారిక అవస్థకి మేలుకోవాలి. కలగనే వాడికి కళ నిజం కాదని తెలియాలంటే వ్యావహారిక అవస్థకి మేలుకోవాలి. అంటే తైజసుడు విశ్వడిగా మారాలి, తైజసుడు విశ్వడిగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ వ్యావహారిక ప్రపంచం, ఈ అనుభవం, ఇవన్నీ కూడా కలలాంటిది అని తెలియాలి అంటే ఈ విశ్వడు తురీయ ఆత్మగా మేలుకోవాలి. ప్రాతిభాసిక సత్యం, వ్యావహారిక సత్యం, పారమార్థిక సత్యం. గురువు శాస్త్రం చెప్పేటప్పుడు పారమార్థిక దృష్ట్యా, ఆత్మదృష్ట్యా తురీయ ఆత్మ నువ్వు అని చెప్తున్నారు. పారమార్థిక దృష్ట్యా నాకెందుకు అర్థం కావడం లేదు, ఎందుకు అర్థం కావడం లేదు, నేను ఎందుకు చెప్పే వాక్యాలు నాకు తెలియడం లేదు అంటే నేను అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాను. అక్కడ నిద్రాశక్తి వలన కల వస్తున్నది, ఇక్కడ అజ్ఞానం అనే నిద్ర వల్ల నేను ఈ మెలకువగా ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని సత్యం అనుకుంటున్నాను, స్వప్నం ఇది. ఈ అజ్ఞానం అనే నిద్ర వల్ల ఈ స్వప్నమైనటువంటి ప్రపంచం సత్యం అనిపిస్తున్నది, ఆ నిద్ర వల్ల ఆ స్వప్నం సత్యం అనిపిస్తున్నది వాడికి. ఆ నిద్ర వల్ల వాడికి స్వప్నం సత్యం అనిపిస్తున్నది, ఈ అజ్ఞానం అనే నిద్ర వల్ల వీడికి ఈ జాగ్రత్త అనే స్వప్నం సత్యం అనిపిస్తున్నది. ఇద్దరూ సత్యం కాదు అని పారమార్థిక సత్యాన్ని తెలుసుకున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో, ఆ ఆత్మతత్వాన్ని, తురీయ ఆత్మని తెలుసుకున్నటువంటి పారమార్థిక తత్వంలో ఉన్నటువంటి గురువు ఈ రెండు స్వప్నాలని తెలుసుకొని శిష్యుడికి నిద్ర లేపుతున్నాడు అజ్ఞానం నుంచి. లేనాయన ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరాన్ని బోధత అంటున్నాడు. కనుక కష్టం ఎందుకో తెలుసా? ఇప్పుడు కలలో ఉన్నవాడికి కల కాదని తెలుసుకోవడం ఎందుకు కష్టం? కలలో ఉన్నవాడికి కళ అని తెలుసుకోవడం ఎందుకు కష్టం? ఏమిటి సమాధానం రావడం లేదు? నిద్రలో ఉన్నాడు కనుక. ఇంత సింపుల్. కలగనేవాడికి కళ సత్యం కాదు అని ఎందుకు తెలియడం లేదంటే నిద్రలో ఉన్నాడు కనుక. వ్యావహారికంలో ఉన్నటువంటి ఈ యొక్క విశ్వడికి ఈ ప్రపంచం సత్యం కాదని ఎందుకు తెలియడం లేదు? అజ్ఞానంలో ఉన్నాడు కనుక.
కనుక అజ్ఞానం నుంచి బయటపడు, అంతే, ఇంకేముంది. ఏమండి ఎలా బయటపడాలి? అక్కడ ఎట్లా బయటపడ్డావు? అక్కడ ఎలా బయటపడ్డావో ఇక్కడ కూడా అలాగే బయటపడాలి. అక్కడ బయటపడటానికంటే నాకు తెలియకుండానే లేచి కూర్చున్నానండి అన్నాడు. అక్కడ ప్రారబ్ధం లేపుతుంది. ఇక్కడ కూడా సత్సాంగత్యం, సద్గ్రంథ పఠనం, పూజ, ధ్యానం, జపం, తపం అన్నీ సత్కర్మలు చేస్తూ ఉండు నాయన. నిన్ను ఆ పారమార్థిక స్థితికి భగవంతుడు నిన్ను తీసుకెళ్తాడు. తీసుకెళ్ళబట్టే ఇక్కడికి వచ్చారు. లేకపోతే మాండుక్యోపనిషత్తు ఎవరండి చెప్తారు, ఎవరు వింటారు? అసలు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అంతకంటే లేరు. అర్థమైందా? ఆ భగవంతుడు మేల్కొల్పాడు కనుకనే ఈ అజ్ఞానమైన నిద్ర నుంచి లేపుతున్నాడు ఆయన. అంత తేలిగ్గా జరగదు లేకపోతే. భూతాత్ బ్రహ్మ నుంచి అభూతస్య, ఈ లేనటువంటి ప్రపంచం పుట్టడం అనేటువంటిది సంభవమా అండి? నిజంగా కాదు కనుక నిజంగా పుట్టలేదు, పుట్టినట్లుగా అన్నారు. తర్వాత కారిక 39. అసజ్జాగరితే దృష్ట్వా స్వప్నే పశ్యతి తన్మయః అసత్ స్వప్నేపి దృష్ట్వా చ ప్రతిబుద్ధో న పశ్యతి. ఇది సింపుల్, తేలిక అర్థం అవుతుంది చూడండి. అసత్ జాగరితే, అసత్ దృష్ట్వా. జాగరితే అంటే మేలుకున్నప్పుడు, మేలుకున్నప్పుడు అసత్ దృష్ట్వా. దృష్ట్వా అంటే చూడడం. ఏమిటి? ఈ సత్యం కానటువంటి ఈ ప్రపంచాన్ని చూడడం. తన్మయః స్వప్నే పశ్యతి. ఈ వాస్తవంగా సత్యం కానటువంటి ఈ జగత్తుని ఏం చేస్తున్నాడు? ఈ యొక్క విషయాలన్నీ మనసులో ఇంప్రెషన్స్ పడిపోయినాయి. ప్రపంచంలో మనం చూస్తున్నవన్నీ ఇంప్రెషన్స్. ఏవైతే అన్నీ చూస్తామో ఇక్కడ ప్రింట్ అయిపోతాయండి, ఇక్కడ ప్రింట్ అయిపోతాయి అన్నీ. ఆ ప్రింట్ అయినవన్నీ ఏం చేస్తాం? ఒక ఉదాహరణ చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు ఇక్కడ రికార్డు చేస్తున్నారు. ఈ రికార్డు చేసింది ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? మళ్ళీ రీప్లే చేస్తారు. VCR, వీడియో క్యాసెట్ ప్లేయర్, వీడియోనో ఆడియోనో. మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? రీప్లే చేస్తారు. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు, ఇంటికి వెళ్ళి ప్లే చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏమవుతుంది? జాగ్రత్త ప్రపంచంలో రాత్రికి స్వామిని కల్లో చూశారనుకోండి, ఇక్కడ క్లాసులో చూశారు, ఇది రికార్డింగ్ అన్నమాట. రికార్డ్ చేస్తోంది, మైండ్ రికార్డ్ చేస్తున్నది. ఈ రికార్డ్ చేసిందంతా ఏం చేస్తుంది? రాత్రికి స్వామిని క్లాసు చాలా బాగుంది ఇవాళ అనుకుంటూ వెళ్ళింది ఇంటికి. వెళ్ళి నిద్రపోయింది. నిద్రపోగానే రీప్లే అన్నారు, మళ్ళీ అదే కలలో వచ్చేస్తుంది. ప్లేయింగ్ అన్నమాట. ఇక్కడ రికార్డ్ చేసింది అక్కడ ప్లే అవుతుంది. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. కళ అంటే ఏమీ లేదు, నువ్వు మెలకువతో ఉన్నప్పుడు ఏమైతే చేశావో తన్మయుడు అయిపోయినావు. తన్మయత్వం ఉండి ఆ తన్మయత్వం వల్ల కళలో అవే చూస్తాం, మళ్ళీ అవే చూస్తూ ఉంటాం. కళలో కూడా వచ్చిందండి, గుడికి వెళ్ళి వచ్చాం తిరుపతి, మళ్ళీ ఆయనే కనపడుతూ ఉంటాడు 4 రోజులు. అది తన్మయ అంటారు. తన్మయ పశ్యతి, అసత్ పశ్యతి అని అర్థం. అసత్ అంటే నిజం కానటువంటిది. ఆ కలలో మెలకువతో చూసినది ఏమైతే ఉన్నదో దానినే అదే మళ్ళీ స్వప్నంలో చూస్తాడు. అసత్ దృష్ట్వా. జాగరితే తన్మయ అసత్ పశ్యతి అసత్ దృష్ట్వా. ఇక్కడ చూసింది ఏదైతే సత్యం కాదో మళ్ళీ దీన్నే అక్కడ చూస్తాడు. ఇంకా చాలామంది అడుగుతారు, చూడండి ఎంత సత్యం కాకపోతే మళ్ళీ ఇక్కడ చూసింది అక్కడ వస్తుందా? ఇది ఉల్టా. అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు.
ఏమండి ఈ మెలకువతో ఉన్నది ఎంత సత్యం కాకపోతే మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తుందంటారా అన్నాడు. ఎందుకు రాదు నాయన, మళ్ళీ వస్తుంది అది. ఎందుకంటే అంత తన్మయుడు అయిపోయినావు నువ్వు, అసత్యంలో అంత తన్మయుడు అయిపోయినావు. తన్మయుడు అయిపోయి ఆ కళ వచ్చేటప్పటికి అంత తన్మయత. అది అసత్తు, ఇదొక అసత్తు, అదొక అసత్తు. ఇది సత్యము కాదు, అది సత్యము కాదు. ఇవి జరుగుతాయి అంటున్నారు ఆయన. స్వప్నే పశ్యతి, స్వప్నంలో చూస్తున్నాడు అని అర్థం. దృష్ట్వాచ అసత్, తర్వాత రెండో లైన్లో అసత్ దృష్ట్వాచ. అసత్ అంటే నిజం కానటువంటి, సత్యము కానటువంటి. ఏమిటి సత్యం కానటువంటిది? కళ. సత్యము కానటువంటి కళను, సత్యము కానటువంటి కళను అసత్ దృష్ట్వా స్వప్నే అపి, కళలో ఇది నిజం కాదు, ఈ నిజం కాని దానిని ఈ స్వప్నం నుంచి మళ్ళీ స్వప్నానికి పోయినాడు. రెండో కళ. వినేటటువంటి స్టూడెంట్కి ఒక కళే తెలుసు, చెప్పే గురువుకి రెండు కళలు తెలుసు. పాపం శిష్యుడిని ఎంత కష్టపెడుతుంటారు చూడండి గురువుగారు. కష్టపెట్టినా కూడా వాడిని నడిపించడం కోసమే కదా జ్ఞాన మార్గంలో. కనుక ఈ అసత్తైనటువంటి ప్రపంచాన్ని మళ్ళీ కళలో అసత్తును చూస్తున్నాడు, 2 సార్లు చూస్తున్నాడు. చూసినప్పటికీ కూడా ప్రతిబుద్ధే, మేలుకున్నప్పుడు ఏమైపోతుంది? అది నిజం కాదని తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తన్మయుడైపోయి జాగ్రత్త ప్రపంచాన్ని అనుభవించాడు చాలా తన్మయంతో. అవన్నీ ముద్రలు పడిపోయినాయి మనసులో. మనసులో ముద్ర పడిపోగానే ఏమండి, నిద్రపోయిన తర్వాత మనం నిద్రపోయే ముందు నాకు ఈ కళ రావాలి, ఈవేళ ఇది వస్తే బాగుంటుంది అని అనుకుంటావు. అదే వస్తుందా? ఏ కళ వస్తుందో నీకు తెలియదు, ఎంతసేపు ఉంటుందో నీకు తెలియదు, నీ చేతుల్లో లేదు, అది జరుగుతుందంతే. ఈ కళలో చూసింది అసత్. ఇక్కడ తన్మయుడు అయిపోయి జాగ్రత్తలో చూడడం వల్ల రాత్రిపోయి ఈ మల్లెపూలే వస్తాయేమో కళ్ళలో, ఎవరికి తెలుసు? ఎందుకంటే కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. ఏవైతే చూస్తామో విపరీతంగా చాలామంది కళల గురించి చెప్తుంటారు ఎక్కువగా. నాకు వచ్చి, ఏమండి రాత్రి ఒకటి చెప్పనా స్వామిని? ఏమిటమ్మా చెప్పన్నా? నాకండి రాత్రి కళలో చెప్పేటప్పుడే ఆ సౌండే మారిపోతుంది, ఆ గొంతే మారిపోతుంది. ఏది ఏం చేయాలి ఆ శిష్యుడు చెప్పండి. ఇంకా కళ గురించి చెప్పి ఏమంటారు దానికి? దాని వెనకన ఉన్నటువంటి అర్థం ఏమిటండి? ఆ కళ ఎందుకు వచ్చిందంటారు? అసలు నువ్వే వ్యావహారికం నువ్వే అసత్యం. ఇది తెలుసుకోకుండా ఆ కళ గురించి వర్ణన చేస్తాడు చేస్తాడు చేస్తాడు. ఈ గురువుగారు వింటూ కూర్చోవాలి. ఏం చేసేయాలి చెప్పండి ఇట్లాంటి శిష్యుడిని? నేనేం చెప్తాను అప్పుడు? అవునమ్మా వస్తుంటే అట్లాంటి కళలన్నీ కూడా నువ్వు ఎంత అదృష్టవంతురాలివో అని చెప్పాలి. చెప్తాం, మరి ఏం చేస్తావు? లేకపోతే నెక్స్ట్ టైం రాని. నువ్వు అట్లాంటి కళలు అందరికీ రావు సామాన్యంగా, అది రావడం నీ అదృష్టం. అవన్నీ చెప్తే అవునండి నిజంగా చూసారా, అందుకే మీ దగ్గరికి వచ్చాను నేను. ఇలా అయితే ఎవరు చెప్తారండి మీలాగా అన్నారు. అవునమ్మా అందుకనే. అట్లా అనంగా అనంగా వస్తారు వస్తారు వస్తారు. వచ్చిన తర్వాత ఇట్లా క్లాస్లో ఒక్కసారి చెప్తాను అనమాట. ఆ కళలన్నీ పర్సనల్గా చెప్తారు వచ్చి. నేనేంటి అప్పుడేం చెప్పను, క్లాసులోనే అన్నీ అడిగి వేయడం. అలానే చెప్పకుండా ఉండకండి, కళలు చెప్పండి పర్వాలేదు. తన్మయ ఇవన్నీ అందులో చూస్తాడు. ఆ చూసిన తర్వాత వచ్చి చెప్పుకుంటాడు. ప్రతిబుద్ధే అన్నాడు. మెలకు రాగానే దృష్ట్వా అపి, చూసినప్పటికీ కూడా ప్రతిబుద్ధ, మెలకు వచ్చినంతనే అని అర్థం. ప్రతిబుద్ధ సన్, మెలకు రాగానే న పశ్యతి, ఏమీ చూడటం లేదు. ఎక్కడికి పోయినాయిరా అన్న అంటే కళ అండి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కళకి జనం. ఏం చేయాలి వీళ్ళని? దుస్వప్న నాశనం మంత్రం, దానికి ఒక మంత్రం అంతా. కళే నిజం కాదు,
కళ వచ్చినటువంటి కారణమైనటువంటి జాగ్రత్త ప్రపంచమే నిజం కాదు. ఆ స్వప్నానికి ఒక మంత్రం, దుస్వప్న నాశ మంత్రం అన్నాడు. ఎందుకు వస్తాయి దుస్వప్నాలు? అన్నీ దుష్టంగా ఆలోచిస్తావు కనుక దుస్వప్నాలు వస్తాయి. అంతేగా మరి, మంచిగా ఆలోచించు. తర్వాత కారిక 40 కారిక. ఇక్కడ కూడా ఒక కరెక్షన్ ఉంది. ఆ యకార తీసేయండి. నాస్త్య సద్ధేతుకమస్ అసత్ అన్నారు. ఆ యకార ఒకటి తీసేయండి. నాస్త్య సద్ధేతుకమసత్ సదసద్ధేతుకం తథా సచ్చ సద్ధేతుకం నాస్తి సద్ధేతుకమసత్కృతః కమసత్కుతః. కుతః కరెక్ట్, కృతః కాదు, కుతః ఓన్లీ. ఈ కారిక కొంచెం కష్టం. దీని సారాంశం చెప్తాను. మొదట కష్టం అని చెప్పి సారాంశం చెప్పి వదిలిపెడితే మీరు ఊరుకోరు, నాకు తెలుసు. అందుకని ముందు సారాంశం చెప్తాను. 4 విషయాలు నోట్ చేసుకోవాలి మనం. ఏమిటంటే ఇక్కడ కొంచెం భాష కష్టం ఈ కారిక, అంతే. లేని వస్తువు లేని దాని నుండి పుట్టదు. లేని వస్తువు లేని దాని నుండి పుట్టదు అన్నారు. కుందేటి కొమ్ము నుంచి ఆకాశ పుష్పం పుడుతుందా? లేని వస్తువు లేని దాని నుండి పుట్టదు అన్నాం. ఆకాశంలో పుష్పం, ఆకాశంలో పుష్పం ఉందా? అది కుందేటి కొమ్ము నుంచి పుట్టింది. కుందేటి కొమ్ము ఉందా? లేదు. అది మొదటిది. ఏమిటది? లేని వస్తువు ఆకాశ పుష్పము లేని దాని నుండి కుందేటి కొమ్ము నుండి పుట్టదు. అవునా? కరెక్టా కాదా? నేను సందేహమా? ఆకాశ పుష్పం కుందేటి కొమ్ము నుంచి పుట్టదు. ఎందుకంటే అది లేదు, ఇది లేదు. ఒకటి నెంబర్ 1. 2, లేని వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు అన్నారు. లేని వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు. లేని వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు. లేని వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు. కుందేటి కొమ్ము ఈ కుండ నుంచి పుడుతుందా? ఇప్పుడు ఈ కుండ ఉన్నది కదా, ఇక్కడ ఉన్నది కుండ. లేని దాని నుంచి అంటే కుందేటి కొమ్ము నుంచి ఈ కుండ పుడుతుందా? పుట్టదు. కుండ ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుంచే వస్తుంది. లేని కుందేటి కొమ్ము నుంచి ఉన్నటువంటిది రాదు. 2. 3వది, ఉన్న వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు. ఉన్న వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు అన్నారు. ఉన్న వస్తువు ఉన్నదాని నుంచి ఎందుకండి పుట్టాలి? ఉన్న వస్తువు ఉన్నదాని నుంచి పుట్టదు. అది ఉన్నదనుకోండి, అది పుట్టాల్సిన పని లేదు కనుక ఉన్న వస్తువు ఉన్నదాని నుంచి పుట్టదు. ఎన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ కెనాట్ బార్న్ ఫ్రమ్ అన్ ఎగ్జిస్టెంట్ ఎంటిటీ. ఇంగ్లీష్లో చెప్తే మరి గడబిడగా ఉంటుంది, ఎందుకు నేను వదిలిపెట్టాను. 4వది, ఉన్న వస్తువు లేని దాని నుండి పుట్టదు. ఉన్న వస్తువు లేని దాని నుండి పుట్టదు. ఉన్న వస్తువు ఉన్నదాని నుండి పుట్టదు. కుండ నుంచి కుండ పుట్టదు. కుండ నుంచి కుండ పుట్టదు. అదేవిధంగా ఉన్న వస్తువు లేని దాని నుంచి పుట్టదు. ఉన్న వస్తువు కుందేటి కొమ్ము నుంచి పుట్టదు. సరే, పుట్టలేదని చెప్పి ఎలా అనగలవు? ఏం పుట్టలేదు అంటున్నారు, ఎట్లా అంటారు అని అడుగుతారు. ఇప్పుడు ఏమండి, కుండ పుట్టలేదంటారు, ఏంది పుట్టింది కదా? ఇది పుట్టడం కాదు నాయన, ఉన్న మట్టి కుండలాగా కనపడుతున్నది. కుండ ఆకారంలో కనపడుతుంది కానీ కుండ అనేటువంటిది నూతనంగా కుమ్మరివాడు సృష్టి చెయ్యలేదు. ఈ సంగతి తెలుసుకో. కుండ అనేటువంటిది మట్టికి మరొక పేరు. మట్టికి కుమ్మరివాడు
వేరొక ఆకారాన్ని ఇచ్చేటప్పటికీ ఆ మట్టి వేరొక ఆకారమునకు కుండ అని పేరు పెట్టాం. నువ్వు పెట్టుకున్నావు పేరు, నేనేం చేసేది దానికి? అవునా? కుండ అనేటువంటిది మట్టికి వేరొక పేరు, అవునా కాదా? కుమ్మరివాడు కుండ సృష్టి చేశాడా? కుండ పుట్టించాడా వాడు? మట్టిని ఇలా చేత్తో తిప్పుతూ ఉన్నాడు, అలా చేత్తో అంటూ ఉంటే కుండ అయిపోయింది అని కుండ ఇక్కడ పెట్టాడు. పెట్టగానే కుండ అన్నా. మట్టిరా, మట్టికి కుండని పేరు పెట్టావు అన్నా. అది నువ్వు పెట్టుకున్నావు వ్యవహారం కోసం. మట్టే కుండ, కుండ అనే ద్రవ్యం, పదార్థం, ఒక వస్తువు లేదు కనుక కుండ పుట్టలేదు. మట్టే కుండ రూపంలో ఉన్నది. అయితే ఏమిటండి అన్నాడు, ప్రపంచము పుట్టలేదు, బ్రహ్మమే ప్రపంచముగా కనపడుతున్నాడు. నువ్వు జగత్ అని పేరు పెట్టుకున్నావు. ఈ ప్రపంచం సత్వగుణంలో ఉన్నటువంటి ప్రపంచానికి ఈశ్వరుడని పేరు పెట్టావు. సత్వగుణంలో ఉన్నప్పుడేమో బ్రహ్మమునకి, సత్వప్రధానంగా ఉన్నప్పుడు బ్రహ్మానికేమో ఈశ్వరుడని పేరు పెట్టావు. అదే బ్రహ్మ రజోగుణ ప్రధానం మాయాతో ఉన్నప్పుడు ఈ జీవుడని పేరు పెట్టుకున్నావు. అదే బ్రహ్మ తమోగుణ మాయా ప్రకృతి ప్రధానంగా ఉన్నప్పుడు జగత్ అని పేరు పెట్టుకున్నావు. ఈశ్వరుడని, జగత్తని, జీవుడని 3 పేర్లు బ్రహ్మానికి నువ్వు ఇచ్చుకున్నావు. అంతేకాని ఆయన జగత్తుగా మారలేదు, జీవుడిగా మారలేదు, ప్రపంచంగా మారలేదు, ఈశ్వరుడుగాను మారలేదు. నీకోసం నువ్వు పెట్టుకున్నావు. ఈశ్వరుడు ఒకడు కావాలి కదా నీకు, అందుకని పెట్టుకున్నావు. జగత్ ఒకటి కావాలి కదా, అందుకని ఆయనకు ఆ పేరు పెట్టుకున్నావు. సత్వప్రధానమైనటువంటి బ్రహ్మమునకు ఈశ్వరుడని పేరు, రజోగుణ ప్రధానమైనటువంటి బ్రహ్మమునకు, బ్రహ్మం అంటే ఆయనకి గుణం ఉందా? ఆయన నిర్గుణమా సగుణమా? నిర్గుణం అయితే మళ్ళీ సత్వగుణం రజోగుణం అన్నారు. ఆయన పక్కన మాయ ఉంది, మిస్సెస్, ఆయన భార్య మిస్సెస్. ఆ సత్వగుణ ఇట్లా అన్నది కొంచెం పక్కన ఉండి గాలి తగిలేటప్పటికీ ఆ బ్రహ్మం ఈశ్వరుడిగా కనపడుతున్నాడు. అదే మాయ కొంచెం రజోగుణాన్ని అలా అనేటప్పటికీ జీవుడిగా కనపడుతున్నాడు. జీవుడని పేరు పెట్టాం బ్రహ్మానికి. ఒక్క బ్రహ్మానికి, ఒక్క మట్టికి ఎన్ని పేర్లు పెడుతున్నాం, ఒక్క బంగారానికి ఎన్ని పేర్లు పెట్టారు. ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు, వేలుకి మెడలో ఒకటి వేసుకున్నారు, ఇంక చేతులు కొట్టేసుకున్నారు. ఎందుకండి 3 చోట్ల వేసుకున్నారు? అదే బంగారాన్ని గొలుసని పేరు పెట్టారు, రింగ్ అని పేరు పెట్టారు, గాజని పేరు పెట్టారు. ఎందుకు 3 పేర్లు పెట్టారు ఒకే బంగారానికి? నాకు అట్లా వేసుకోవాలని ఉన్నదండి అన్నారు. ఇది కూడా అంతే. బ్రహ్మం కూడా జగత్తుగా, ఈశ్వరుడుగా, జీవుడుగా ఒకే బ్రహ్మం ఈశ్వరుడుగా, జగత్తుగా, జీవుడుగా కనపడుతున్నాడు అని తెలుసుకో. ఎలాగైతే ఒక మట్టి నుంచి అన్ని మట్టి పాత్రలు వచ్చినట్లు, ఒకే బంగారం నుంచి అన్ని రకాల ఆభరణాలు వచ్చినట్లు, ఒకే చెక్క ముక్క నుంచి అనేకమైనటువంటి ఈ చెక్క సామాగ్రి వచ్చినట్టు, ఫర్నిచర్ వచ్చినట్లు, ఒకే బ్రహ్మాన్ నుంచి అనేకమైనటువంటి ఈశ్వర జీవులు ఈ జగత్తు కనపడుతున్నది. ఇది కనపడటమా కాదా? నిజంగా పుట్టిందా? కనపడుతున్నది, వ్యావహారికానికి ఉపయోగపడుతున్నది. ఇది కూడా అంతే, కనపడుతున్నది, వ్యావహారిక అనుభవానికి ఉపయోగపడుతున్నది. భార్యని, భర్తని ఒకే బ్రహ్మం, భర్త బ్రహ్మం, భార్య బ్రహ్మం, కొడుకు బ్రహ్మం, కూతురు బ్రహ్మం, సర్వం బ్రహ్మమయం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. తెలుసుకోకుండా ఊరికే పాడితే ఏం ప్రయోజనం? తెలుసుకోవాలంటే చదవాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.